ఇంద్రకీలాద్రి విస్తరణకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. సన్నిధిలోని ధార్మిక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఆర్కిటెక్చర్స్ బృందంతో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే పుష్కరాల నాటికి కొండపైకి రాకపోకల కోసం వేర్వేరు మార్గాలు రెడీ చేయాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. సాధారణ రోజుల్లో కనీసం 30,000 మంది భక్తులు, ఇక సెలవులు, పండుగలు, పర్వదినాల్లో అయితే 2 లక్షల మంది భక్తులు బెజవాడ దుర్గమ్మను దర్శించుకుంటారు. ఇటీవల కాలంలో ఆ సంఖ్య మరింత పెరిగింది. దీంతో సదుపాయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇందుకోసం తిరుమల తిరుపతి తరహాలో ఇంద్రకీలాద్రిని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. కొండపైనే అన్ని రకాల ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. దీనికి మాస్టర్ ప్లాన్ రూపొందించడం ద్వారా కీలాద్రి రూపురేఖలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని నిర్మాణాల కోసం, అదనపు చోటు కోసం కొంత కొండ భాగాన్ని చదును చేయబోతున్నారు. ఇటు అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని కిందకు తరలించాలని నిర్ణయించారు. ఈ పనిలో ఇంజనీరింగ్ అధికారులతో పాటు దేవాదాయ శాఖలోని ప్రత్యేక అనుభవం గల ఆర్కిటెక్చర్ల బృందం ఇప్పటికే నిమగ్నమైంది. ఈ విశాలమైన ప్రాంగణంగా ఈ ప్రాంతాన్ని మార్చాలా, అలాగే భక్తుల సౌకర్యాలు పెంచాలా, అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన బిల్డింగ్స్ అన్నింటినీ కూడా కిందకు మార్చాలా అనే ఒక ఆలోచనని చేస్తున్నాం. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఫైనల్ డాక్యుమెంట్ తయారు కాగానే పనులు ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దుర్గమ్మ ఆలయంలో ప్రతి ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటుగా భవానీ దీక్షల విరమణ 2 కీలకమైన ఘట్టాలు. ఈ 2 కార్యక్రమాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అయితే హడావిడిగా అమ్మవారి దర్శనం చేసుకుని కిందికి దిగాల్సి వస్తోంది. ఇటు భద్రతా కారణంగా క్యూలైన్ల పొడిగింపునకు కూడా పోలీసులు అంగీకరించడం లేదు. భవానీ దీక్ష పనులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితిలో వారి ఇరుముడి ఇప్పుకునే కార్యక్రమం కూడా పైన చేయవలసిన పరిస్థితిలో కొంత విశాలమైన ప్రాంగణం అవసరం ఉంది కనుక దీన్ని ఇప్పటికే ఆర్కిటెక్టర్ తోటి డిజైన్ చేయించడం జరిగింది. కన్స్ట్రక్షన్స్ అవసరమైతే ఇవన్నీ రిమూవ్ చేసి చుట్టూ కూడా ఖాళీ చేయాలా. దీనికి బైపాస్ కూడా 1 వే పైకి వచ్చే రోడ్డు, కిందకి వెళ్ళే రోడ్డు సపరేట్గా ఉంటే బాగుంటుంది అనేది దాన్ని కూడా ఆర్కిటెక్టర్స్కి సూచించడం జరిగింది. దానికి సులువైన మార్గం, పెద్దగా ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎటు నుంచి రోడ్డుని తీసుకొస్తే బాగుంటుంది అన్నది ఆర్కిటెక్టర్లు ఇప్పటికే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విస్తరణ పనులు జరిగితే ఈ కష్టాలన్నీ ఇక గట్టెక్కనున్నాయి. తిరుమల తరహాలో కొండ మీదికి 2 మార్గాలతో పాటు మాడవీధుల నిర్మాణం, ప్రత్యేక క్యూలైన్, అన్నప్రసాద కేంద్రం, భవానీ భక్తులకు ప్రత్యేక హోమగుండాలు నిర్మించనున్నారు. సకాలంలో అన్నీ పూర్తయితే వచ్చే పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రి స్వరూపం మారిపోనుంది.